హలో అందరికీ. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఇవాటి రెసిపీ వచ్చేసి టమాటో పచ్చడి అండి. సింపుల్ ప్రాసెస్. సో లేట్ చేయకుండా ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదామా? ఇక్కడ నేను టమాటాలు అర కేజీ దాకా తీసుకున్నాను. క్లీన్‌గా వాష్ చేసుకొని ఫ్యాన్ కింద ఆరబెట్టాలండి. తడి అనేది ఏమి ఉండకూడదు. మధ్యలో మిడిల్ పార్ట్ తీసేసి ఇలా కట్ చేసుకొని మిక్సీ తీసుకొని అందులో వేసేసుకోవాలి. వేసుకొని ఇక్కడ నేను చింతపండు 50 గ్రాముల దాకా తీసుకున్నాను. చింతపండు కూడా వేసేసి ఒకసారి మిక్సీ పట్టేసుకోవాలి. ఇలా మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఇందులో 10, 12 దాకా ఎల్లిపాయలు వేసుకోవాలి. అలానే టేస్ట్‌కి సరిపోను సాల్ట్ కూడా వేసేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకోవాలి. వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. చూస్తున్నారు కదా కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. ఇది పక్కన పెట్టేసి ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ మెంతులు వేసుకోవాలి. అలానే 1 టేబుల్ స్పూన్ ఆవాలు కూడా వేసేసుకొని దోరగా వేయించుకోవాలండి. మాడిపోకూడదు. గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుందండి. చూస్తున్నారు కదా ఇలా ఉండాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వీటిని వేసేసుకొని పౌడర్లా చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. అదే కడాయి తీసుకొని ఆయిల్ పోసుకోవాలి. మనకు పచ్చడికి కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుందండి. శనగపప్పు, మినప్పప్పు, కల్యామాకు, 7, 8 దాకా వెల్లుల్లి, 3 ఎండుమిర్చి అండి పోపులో వేసుకునేటివి. ఆయిల్ హీట్ అయింది. ఇప్పుడు వీటన్నిటిని వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఇది చాలా సింపుల్ రెసిపీ అండి. ఫ్రిడ్జ్‌లో అయితే 4 మంత్స్ దాకా ఉంటుంది. ఎక్కువ లెంత్ కూడా ఏముండదండి ప్రాసెస్. తప్పకుండా ట్రై చేయండి మీరు. ఇప్పుడు చక్కగా ఫ్రై అయిపోయినాయి కదా! ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకుందాం. అలానే మనం ముందుగా పేస్ట్ చేసుకున్న దాన్ని కూడా మొత్తం వేసేసుకొని కలిపేసుకోవాలండి. లో టు మీడియం ఫ్లేమ్‌లో మాత్రమే పెట్టి మనం మంచిగా ఫ్రై చేసుకోవాలి. మాడకుండా చూసుకోవాలండి. హై ఫ్లేమ్‌లో మాత్రం అస్సలు పెట్టొద్దు. ఆయిల్ పైకి వచ్చేసింది కదా! మనకు ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయినట్టేనండి. దాంట్లో ఉన్న చెమ్మదనం అంతా పోవాలి. మనం ముందుగా పౌడర్ చేసుకున్న దాన్ని వేసేసుకొని మంచిగా కలుపుకోవాలండి. ఒక 5, 10 మినిట్స్ అట్లనే కలుపుకోవాలి. మన పచ్చడి రెడీ అయిపోయినట్లేనండి. మీకు ఈ వీడియో కనుక నచ్చితే చిన్న లైక్ ఇచ్చి వెళ్ళండి.